హలో హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మీరు బాగున్నారు కదా? తమ్మునీళ్ళు చూసే ఉంటారు కదా, చింతపండు నల్లబడకుండా అలాగే సంవత్సరం వరకు పాడవకుండా ఉండాలంటే ఇలా చేసి చూడవండి అన్నాను కదా. అవునండి, మనకి చింతపండు ఇలా స్టోర్ చేసుకున్నారంటే మనకి అస్సలు చింతపండు బయట పెట్టినా కానీ నల్లబడకుండా అలాగే పాడవకుండా ఉంటుంది. ముందుగా మనం షాప్ నుంచి తెచ్చుకున్నా కానీ అలాగే ఎక్కడి నుంచి తెచ్చుకున్నా కానీ మనం అందులో ఉన్న చిన్న చిన్న పీచులు అలాగే చింత పిచ్చలు ఉంటాయి కదా బ్లాక్గా, వాటిని తీసేసుకోవాలి. పిచ్చలు ఉంటాయి కదా వాటిని అలాగే ఉంచుకొని స్టోర్ చేసుకున్నామంటే వాటి వల్ల తొందరగా పురుగు పట్టేసి మనకి బ్లాక్గా అవుతుంది. అలా కాకుండా ఉండాలంటే ఇందులో ఉన్న చిన్న చిన్న పీచులు అలాగే పిచ్చలు అనేది తీసేసుకోవాలి మొత్తం. అలాగే చింతపండులో చెమ్మలాగా ఉంటుంది కదా, ఆ తడిదనం కూడా లేకుండా దీన్ని 1 అవర్ 2 అవర్ పాటు ఎండలో మనం ఆరబెట్టుకోవాలి. ఇలా ఒకదానికొకటి అంటుకొని ఉంటుంది కదా, ఆ చింతపండును కూడా కొంచెం విడివిడిగా తీసేసుకొని మనం ఒక 1 అవర్ 2 అవర్ పాటు ఆరబెట్టేసుకోవాలి. ఇలా మనం ఆరబెట్టేసుకొని అలాగే అందులో ఉన్న చిన్న చిన్న పీచులు అలాగే చింతపిచ్చలు తీసేసుకొని మనం స్టోర్ చేసుకున్నామంటే మనకి ఎన్ని రోజులున్నా బ్లాక్గా అవ్వదండి, చాలా అసలు ఫ్రెష్గా ఉంటుంది. ఇప్పుడు మనం దీనిని ఏ బాక్స్లో అయితే మనం స్టోర్ చేసుకుంటామో ఆ బాక్స్ను ముందుగా క్లీన్ చేసేసుకొని దీనిని ఎండలో ఆరబెట్టేసుకొని తర్వాత మీ దగ్గర కల్లుప్పు ఉంటుంది కదా, దానిని కొంచెం తీసుకోవాలి. ఇలా కొంచెం రాళ్ళ ఉప్పును అడుగున వేసేసుకొని దానిపైన మనం చింతపండును వేసేసుకోవాలి. ఇలా రాళ్ళ ఉప్పును వేసుకోవడం వల్ల చింతపండు నల్లబడకుండా అలాగే సంవత్సరం వరకు మనకి పురుగు పట్టకుండా చాలా రోజులు ఫ్రెష్గా ఉంటుంది. చింతపండు మొత్తం వేసేసుకున్న తర్వాత దానిపైన కూడా కొంచెం రాళ్ళ ఉప్పును వేసేసుకొని మీరు స్టోర్ చేసుకున్నారంటే అసలు ఈ చింతపండు బయట పెట్టుకున్నా కానీ నల్లబడకుండా చెడిపోకుండా ఉంటుంది. ఈ టిప్ నచ్చిందని అనుకుంటున్నానండి. ఈ టిప్ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.